సో, మీ అల్టిమేట్ అంటే ప్రస్తుతానికున్న గోల్స్‌లో సినిమా గ్లామరస్ ఫీల్డ్ ఒకటి గాబట్టి, యాహ్! ఇప్పటివరకు ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్స్ చేశారండి? నేను 2 సీరియల్స్ చేశాను. జెమినీలో 'అంతులేని కథ' సీరియల్ చేశాను. జీ తెలుగులో 'అగ్ని పరీక్ష' చేశాను. 3 మూవీస్‌లో చేశాను. 2021లో 'కృష్ణలంక' అని ఒక మూవీ రిలీజ్ అయింది. అందులో పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఒక సునీల్ గారి మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. 'ఆహాలో' 'ఆనియన్స్ ట్యుటోరియల్స్' అని ఒక వెబ్ సీరీస్ ఉంది. హ్మ్. రజీనా కసుంట్రా గారిది. అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో, ఒక 'బాలమణి' అని ఒక మూవీ. హ్మ్. అందులో కూడా ఒక ట్రాన్స్ క్యారెక్టర్ ఫస్ట్ టైమ్ ట్రాన్స్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్‌గా నేను ఒక సెకండ్ లీడ్ చేస్తున్నాను హ్మ్. ట్రాన్స్ క్యారెక్టర్. హ్మ్. మూవీ నేమ్ ఈస్ 'బైరాజులపల్లి.' హ్మ్. షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ అదంతా ప్రాసెస్ జరుగుతుంది. హోప్‌ఫుల్లీ అది రిలీజ్ అయితే లీడ్ చేశాను కాబట్టి ఒక రికగ్నైజేషన్ వస్తుంది. ఆపర్చునిటీస్ వస్తాయని హోప్ ఉంది నాకు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. లైక్ ఒక ట్రాన్స్ అని తెలిసి కూడా ఆ అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకొని అందరిని ఎదిరించి హ్మ్. పెళ్ళైన రోజే చనిపోతాడు. లైక్ స్టోరీ మొత్తం చెప్పలేను గానీ తర్వాత ఏం జరుగుతుంది, హ్మ్. రివెంజ్ ఎలా ఉంటుంది, బేబీస్ లైక్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట. అది అయిపోయింది షూటు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ కూడా చాలా బా వచ్చిందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. హోప్ ఫర్ బెస్ట్. హ్మ్. చేస్తున్నాను. గోయింగ్ గుడ్ అండి. సమ్‌వేర్ రిజెక్షన్స్ వస్తున్నాయి. సమ్‌వేర్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. బట్ గోయింగ్ గుడ్. హుహుహు. అయితే అంటే ఏ ఫీల్డ్ అయినా కాస్టింగ్ కౌచ్ ఉంటది. బట్ యాహ్! సినిమా ఫీల్డ్ అంటే అది కొంచెం ఫోకస్ లైమ్ యాహ్! లైట్‌లో ఉంటది కదా! హ్మ్. డూ యూ ఎవర్ ఫేస్ కాస్టింగ్ కౌచ్? యెస్, ఆఫ్ కోర్స్. ఓహ్! యాహ్! మెనీ. సో, ఎవ్రీవేర్ మీరన్నట్టుగా నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్మ్. కాదండి. ప్రతి సెక్టార్‌లో ఉంది. ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ గుడ్, బ్యాడ్. అంటే కమిట్మెంట్ ఇస్తేనే కాస్టింగ్ హౌస్ అన్నట్టుగా కమిట్మెంట్ ఇస్తేనే మీకు ఈ క్యారెక్టర్ ఇస్తాము. లేకపోతే లేదు అని రిజెక్ట్ చేసిన వాళ్ళున్నారు. హ్మ్. కమిట్మెంట్‌తో సంబంధం లేకుండా నా టాలెంట్ చూసి ఎంకరేజ్ చేసి యూ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్ హర్షిని. యూ కెన్ డూ ఫర్ దిస్ అని అడిగిన వాళ్ళు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. హుహు. ఫేస్ చేశాను కొన్ని. కొన్ని నాకనిపిస్తుందండి చాలా దారుణంగా కూడా ఉన్నారు ఫిల్మ్ హ్మ్. ఇండస్ట్రీలో మీరన్నట్టుగా. నాట్ ఎవ్రీవన్, నేను అందరిని హ్మ్. జడ్జ్ హ్మ్. చేయలేను. దేర్ ఆర్ గుడ్ పీపుల్ వితౌట్ కమిట్మెంట్, వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్, ఒక సపోర్ట్ ఇచ్చి అమ్మాయిల్ని ఎంకరేజ్ చేసే మనుషులు చాలామంది, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఆహ్, చిన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిల్ని వాడుకోవటానికే సినిమా ఫీల్డ్‌లోకి వస్తున్నారా అన్నట్టుగున్నారు. హ్మ్. కొత్తగా వచ్చేవాళ్ళు చాలామంది. ఒక మూవీకెళ్ళామండి. ఆమె మదర్ క్యారెక్టర్ చేసింది 38 ఇయర్స్. వన్ డే క్యారెక్టర్. ఆమె చెప్పి బాధపడింది. వన్ డే క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ అండి నాకు. నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు అని. లైక్ హాఫ్ ఇట్స్ లైక్ ఇట్స్ బ్రూటల్ అనిపించింది. ఎంత దారుణమండి. అంటే అమ్మాయిల ఐ మీన్ ఆశని, కోరికని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. హ్మ్. నేను స్క్రీన్ మీద కనపడాలి, నేను యాక్టింగ్ చేయాలి, నాకు ఆపర్చునిటీ కావాలి అనుకునే ఎంథూసియాజం కోరికని వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటేనే నీకు క్యారెక్టర్ అన్నట్టుగా. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇక అవకాశం కోసం ఆహ్, ఆ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారు. కొంతమందేమో వద్దు, నాకు నా డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అని వాళ్ళ డ్రీమ్స్‌ని అక్కడ లాక్ చేసి పెట్టెలో పెట్టి తాళం ఏసేసి పడేసేసి ఎళ్ళిపోతున్నారు. లైక్ అంటే కొంతమంది యాక్టర్ అవ్వాలి, నా డ్రీమ్స్ నేను స్క్రీన్ మీద కనపడాలి అని. యూ నో మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మందే ఉన్నారు. అసలు ఎంకరేజ్ చేయట్లేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టేట్ వాళ్ళున్నారనుకోండి, కాంప్రమైజ్‌కి, అడ్జస్ట్‌మెంట్స్‌కి ఉంటున్నారని జెప్పేసి అక్కడ తెచ్చుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళంటే ఇష్యూ చేస్తారు వీళ్ళు. వీళ్ళు కమిట్మెంట్ అంటే ఒప్పుకోరనే ఉద్దేశంతో రిజెక్షన్స్ చాలా ఎక్కువవుతున్నాయి. అది కరెక్ట్. మన వాళ్ళే మనల్ని సపోర్ట్ చేయట్లేదు. హ్మ్. మెనీ పీపుల్ అండి. మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. హ్మ్. అది కాస్టింగ్ కౌచ్ త్రూ గానీ, వేరే రీజన్స్ వల్ల కానీ, అది చాలామంది అమ్మాయిలైతే మాత్రం ఆశలను చంపుకొని, ఆర్టిస్ట్ అవ్వాలన్న ఆశను చంపుకొని ఉండేవాళ్ళు చాలామందున్నారు. అది ఇప్పటికి ఇది ఆగిపోవాలి. కాస్టింగ్ కౌచ్ యాహ్! అనేది నాట్ ఓన్లీ ఒక్క సెక్టారే కాదండి. ఫిల్మ్ సెక్టార్ నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీయే కాదు. ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు అందరూ బయటకొస్తున్నారు. హ్మ్. మీడియాకెక్కుతున్నారు. ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ యాక్టర్ నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి బయటకొస్తున్నారు. ఎంత బయటకొచ్చినా కూడా వాళ్ళు మార్పు రావట్లేదు. యాహ్! అంటే కొంతమంది అబ్బాయిలు చాలా చాలా మంచివాళ్ళున్నారు. ఒక ఆడదానిలో అమ్మని, చెల్లిని చూసుకునేవాళ్ళు, భరతమాతను చూసుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను చాలా చోట్ల చూస్తానండి. ఆ హ్మ్. ఆడపిల్ల ఒక్కతే రోడ్డు మీద ఎళ్తుందంటే వెనక వెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త చెప్పి ఎళ్ళిపోయే అబ్బాయిలు మెనీ ఉన్నారు మంచివాళ్ళు. హ్మ్.
ఎట్ ద సేమ్ ఆడపిల్ల కనపడగానే వయసుతో సంబంధం లేకుండా 6 నెలల చిన్న పాపలో ఏం కనపడుతుందండి? హ్మ్. కామంతోనే చూస్తే పురుగుల్లాంటి వాళ్ళు చాలామందున్నారండి.